ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక కొంతమందికి వేసుకునే దుస్తుల వల్ల లేదంటే ఏదైనా వ్యాయామాలు చేసినప్పుడు ఎలా అయినా కూడా పరిస్థితి ఏదైనా కూడా గజ్జల్లో నొప్పి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మరి గజ్జల్లో నొప్పిని ఇంగ్వినల్ పెయిన్ అని అంటూ ఉంటారు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ ఇంగ్వినల్ పెయిన్ లేదంటే గజ్జల్లో వచ్చే నొప్పిని తగ్గించడానికి వ్యాయామాలు ఉంటాయండి? వ్యాయామాలు ఉంటాయమ్మా. బాగా కాళ్ళని పంగలాగా సాపి వెనక్కి ముందుకి ఇట్లా పెట్టి కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు ఆ భాగంలో ఆ మజిల్ రిలాక్సేషన్ బాగా జరుగుతుంది, ఆ జాయింట్ టైట్నెస్ బాగా తగ్గుతుంది, కండరాలు బాగా సాగటం వల్ల తర్వాత కొంచెం పెయిన్ లాంటిది అసలు లేకుండా ఉంటుంది. ఓకే, అలాంటి గజ్జల పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడే ప్రత్యేక వ్యాయామాలు ఒక 3 ఇప్పుడు మనం చూపిస్తాం, చూడండి. అవి గజ్జల భాగంలో కొంతమందికి అక్కడ బాగా పెయిన్ అనిపిస్తుంది, దాని కొరకు ఉపయోగపడే వ్యాయామాలు. ముందుగా అశ్వసంచలనాసన్. ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక పెట్టి వెనకాల అట్లా చాపేస్తాం, ముందు కాలు అట్లా మోకాల దగ్గర బెండ్ అయి ఉంటుంది. 2 చేతులు అట్లా ముందు నేల కానిచ్చి నడుమును చూడండి వెనక్కి విరిచి మళ్ళా సీటు కొద్దిగా పైకి లేపి మళ్ళా సీట్ని అట్లా ముందు కొంచెం స్ట్రెచ్ చేస్తాం. సీటు బాగా ముందుకు వచ్చినప్పుడు నడువుని వెనక్కి విరుస్తాం అనమాట. ఇట్లా ఎడమకాలు ముందు పెట్టి అశ్వసంచలనాసన్ ఈ ఎక్సర్సైజ్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఈసారి ఎడమకాలు వెనక్కి కుడికాలు ముందు పెట్టేసేసి సేమ్ అదే విధంగా స్ట్రెచ్ చేస్తాం. అంటే గజ్జల భాగంలో బాగా సాగదీయబడుతుంది అనమాట. ఆ భాగంలో పెయిన్ స్ట్రెయిన్ చాలా బాగా తగ్గటానికి ఈ స్ట్రెచ్ బాగా ఉపయోగపడుతుంది. ఆ కాలు మీద ఒక 5-6 రౌండ్స్, ఈ కాలు మీద ఒక 5-6 రౌండ్స్ అట్లా చేసిన తర్వాత ఇక మోకాళ్ళ మీద నుంచుని ఎడమ కాలుని అట్లా ప్రక్కకు చాపేసి కుడి కాలు మీద మనం అట్లా కూర్చుంటాం, చేతులు ముందు కానిచ్చేస్తాం సపోర్ట్ తీసుకుని. అశ్వసంచలనాసనం ఇందాక చేసినట్లుగానే చేసేసి ఇప్పుడు చేతిని ముందుకు తీసుకొచ్చి కుడి కాలు మీద నుంచి ఎడమ కాలు మీద బెండే అట్లా కూర్చుని చేతులు ముందు కానిచ్చేసేసి తర్వాత ఎడమ కాలు మీద అశ్వసంచలనాసనం చేస్తాం. మళ్ళా స్ట్రైట్ అయ్యి చేతులు ఆనిచ్చేసి ఎడమ కాలు మీద నుంచి లేచి మరలా కుడి కాలు మీద బెండ్ అయ్యి అట్లా కూర్చుని అలాగే మనం 4-5 సార్లు రిపీట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు గజ్జ భాగంలో బాగా సాగతీయబడుతుంది కదా, దానివల్ల అక్కడ బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చి పెయిన్ లేకుండా ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గి బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇక 3వ వ్యాయామంగా అట్లా మనం మలాసనలో కూర్చున్నట్లుగా కూర్చుని మోక చేతుల మీద 2 అరిచేతుల్ని పెట్టేసేసి చూడండి అట్లా ఎడమ మోకాల్ని కుడి పాదం దగ్గరికి, కుడి మోకాల్ని ఎడమ పాదం దగ్గరికి అట్లా ఆల్టర్నేటివ్గా చేతుల సపోర్ట్తో మనం అట్లా చేస్తాం. ఒకసారి కుడివైపుకి మరోసారి ఎడమ వైపుకి అదేవిధంగా స్ట్రెచ్ చేయటం ద్వారా గజ్జల భాగంలో ఫ్రీ అవుతుంది. ఈ 3 వ్యాయామాలు గ్రాయిన్ భాగంలో వచ్చే పెయిన్ తగ్గటానికి బాగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా అసలు సంతానలేమి సమస్య అన్నది ఎందుకు ఇంత ఎక్కువగా పెరిగిపోతుంది, ముఖ్యంగా ఆడవాళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదములు. ధన్యవాదములమ్మా.